శరణాలయ్యా. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న రాలేదా? మమ్మీ డాడీ రాలేదు. మమ్మీ డాడీ అంటే అమ్మా నాన్న రాలేదు. సరే రా పల్లెటూరు చూద్దాం. నేను రాను. దట్టి విలేజ్. దట్ విలేజ్ అంటే అందరికీ పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చెప్తాం. చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల
చాలా బాగా నచ్చింది. పల్లెటూరు అంటేనే దప్పులు మాత కాటన్ హే. పచ్చని పైరు, అక్కడ ఉండే మనుషులు, ఒకరినొకరు పిలుచుకునే పిలుపులో కలిగే అనుభూతి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాలు చుట్టినా కలదు. పిలుపే కదా అని అంకుల్ ఆంటీ అంటూ ఆత్మీయతను కోల్పోతున్నారు. అసలు అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాతయ్య, మావయ్య, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలిచే పిలుపులోనే ఆత్మీయత, అనురాగాలుంటాయి. బంధాలు, బంధుత్వాలు నిలుస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉంటాయి.